అంటే వాళ్ళ ఉద్దేశం కూడా అదే. వాళ్ళ ఆలోచన ఏంటంటే దీన్ని డైవర్ట్ చేయాలి. అక్కడ గొడవ చేసి పోలీసులు చేస్తూ ఉంటే వాస్తవాలు, ఈ కేసుకు సంబంధించినటువంటి వాస్తవాలు డైవర్ట్ చేయడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పి మాట్లాడు. ఇందుకు డైవర్షన్తో పనే ఉంది మాకు? ఇవాళ విచారణలో వాళ్ళ వాస్తవాలు బయటకు వస్తున్నాయి కాబట్టి మేము వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాం. ఆ అరెస్ట్ చేసిన కారణాలని తప్పిపుచ్చడం కోసమే ఈ రకమైనటువంటి నానా యాగి చేసి ప్రజల దృష్టి మరల్చడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం. ఎందుకంటే నిన్న కూడా చూసాం, సెంటిమెంట్ని రగల్చడం కోసం భార్య కూతురు చేయి పట్టుకుని ఆ డ్రామాలు, ఇందులో ప్రజల జీవితాలతో ఆడుకున్నారు వీళ్ళు. ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క జీవితాల్ని లాస్ట్ 5 సంవత్సరాలు నాశనం చేశారు. ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని, ప్రజలను కూడా ఇబ్బంది పెట్టడం కోసం ఈ కార్యక్రమం చేశారు. అందుకనే మేము చాలా జాగ్రత్త చేస్తున్నాం. అయితే ఎవరైతే దీంట్లో వాంటెడ్గా పోలీస్ కానీ ఏమైనా యాక్ట్ చేసినా కూడా చర్యలు తీసుకుంటాం. అరే కాశీబుగ్గది అది ప్రైవేటుది, అది ప్రభుత్వానికి సంబంధించిన దేవాలయం కాదు. ప్రైవేటు వ్యక్తి ఒక దేవాలయం కట్టుకుని ఆ దేవాలయంలో ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వలేదని క్లియర్గానే చెప్తున్నాడు అతను. ఎవరైతే ఆయన దేవాలయ పాండే గారు ఉన్నారో, సదానంద పాండే గారు, ఆయన క్లియర్గా చెప్పాడు, నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఇంతమంది వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ప్రభుత్వానికి సంబంధం లేదని క్లియర్గా చెప్తున్నారు. ఇందులో డైవర్షన్ అయింది. అయినా కూడా బాధ్యత తీసుకుని 15 లక్షల రూపాయలు ఇచ్చాం. ఇమీడియట్గా మా యువ నాయకుడు నారా లోకేష్ గారు హెచ్ఆర్డీ మినిస్టర్గా ఆయన అక్కడికి వెళ్ళడం, హోమ్ మినిస్టర్ గారు వెళ్ళడం, రామ్మోహన్ నాయుడు గారు రావడం, ఆ కుటుంబాలకి అచ్చెన్నాయుడు గారు అందరూ వెళ్ళి, శిరీష్ గారు ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఆవిడ కూడా అక్కడే ఉండి 15 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్రం నుంచి 2 లక్షలు, ఇంకా అదనంగా ఏమైనా ఇవ్వాల్సి వచ్చినా కూడా హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి కూడా ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వం. అలాగే రాబోయే కాలంలో అన్ని దేవాలయాలకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఎప్పుడు ఏ కార్యక్రమాలు జరుపుకోవాలన్నా ప్రభుత్వానికి తెలియజేయండి, ఆ క్రౌడ్ని బట్టి క్రౌడ్ మేనేజ్మెంట్ ప్రభుత్వం కంట్రోల్ చేస్తుందని చెప్తాం జరిగింది. అదే ఇప్పుడు డీటెయిల్డ్గా ఇప్పుడు అన్నీ కూడా వస్తున్నాయి, వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. సిట్ కూడా చాలా గోప్యంగా, ఎందుకంటే ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇవన్నీ కూడా వాళ్ళు అలర్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది కాబట్టి అవన్నీ కూడా సాక్ష్యాధారాలతో సహా తీసుకోవడం కోసం సిట్ చేస్తుంది. ఇవాళ అవన్నీ కూడా తీసుకుని నిన్న ఆయన్ని కోర్టుకు పెట్టడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు సాక్ష్యాధారాలను తారుమారు చేసే దానికి అవకాశం ఉంది కాబట్టి నిన్న అతను అరెస్ట్ చేయడం జరిగింది.